శివుడు మొగలి పువ్వుకి శాపం ఎందుకు ఇచ్చాడో తెలుసా? పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదలట కాస్త వివాదంగా మారింది. అది మరింత పెరిగి యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో లోకాలన్నీ తెల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. లింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరిలో కలిగింది. బ్రహ్మ హంస రూపంలో, విష్ణువు వరాహ రూపంలో బయలుదేరారు. బ్రహ్మకు ఎంతకు అగ్రరూపం గాని మొదలు కాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వివాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదే విధంగా చెప్పి ఆ లింగాన్ని అగ్రభాగం చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. విష్ణువు మాత్రం తాను లింగం మొదలు చూడలేదని ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడి అసత్యపు ప్రచారాన్ని చూడలేక శివుడు ప్రత్యక్షమై సత్యం చెప్పినందుకు ఆవు ముఖ భాగాన్ని మరియు మొగలి పువ్వును శపిస్తాడు.